హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి కాకరకాయ ఫ్రై. ఈ కాకరకాయ ఫ్రైని చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. చూస్తున్నారు కదా, స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పాటి ప్యాన్ పెట్టేసుకొని దీనిలోకి ఒక పావు నిండా ఆయిల్ని వేసేసుకొని ఒక 3 కాకరకాయలని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇందులో మొత్తం ఒక పావు మాత్రమే ఆయిల్ని యూస్ చేశానండి. ఈ ఆయిల్కి ఈ ఫ్రై అయితే పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇలా కాకరకాయలను వేసి పావు టేబుల్ స్పూన్ ఉప్పును వేసుకుని అంతా ఒకసారి బాగా కలిపేసుకొని లో ఫ్లేమ్లో ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా పసుపు, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, కరివేపాకు రెబ్బల్ని, అల్లం వెల్లుల్లి పేస్ట్, మీడియం సైజులో ఉన్న ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. చూసారు కదా, ఇక్కడ లేతగా ఉన్న కాకరకాయలని తీసుకొని చేస్తున్నానండి. ఇవైతే చాలా లేతగా ఉన్నాయి. లేతగా ఉన్నవి అయితే చాలా తొందరగా మగ్గుతాయి, అలాగే టేస్ట్ కూడా బాగుంటాయి. కంప్లీట్గా ఇవి మా ఇంట్లో కాసిన కాకరకాయలని యూస్ చేస్తున్నానండి. చూసారు కదా, బయట తెచ్చినవి అయితే చాలా గట్టిగా ఉంటాయి, ఉడకడానికి కూడా చాలా ఎక్కువ టైం పడుతుంది. చూసారు కదా, ఉల్లిపాయలను కూడా వేసిన తర్వాత అంతా బాగా కలిపేసుకొని మగ్గించుకోవాలి. ముందే ఉల్లిపాయలను వేసి మగ్గించామంటే కాకరకాయలు ఉడికేసరికి ఎక్కువగా మగ్గిపోయి ఉల్లిపాయలు మొత్తం అడుగు పట్టిపోయి ఫ్రై ఒకలాగా కనిపిస్తుంది, అలాగే టేస్ట్ కూడా వేరేలాగా ఉంటుంది. చూసారు కదా, ఇలా మొత్తంగా ఫ్రై చేసిన తర్వాత టేస్ట్కి సరిపడా కారం అయితే యాడ్ చేసుకోవాలి. కారంతో పాటు ప్లెయిన్ ధనియాల పొడిని వేసుకున్నానండి, ఎందుకంటే కాకరకాయ తిన్నప్పుడు వేడి చేస్తూ ఉంటుంది అంటారు కదా, అందుకోసం అయితే మసాలా లేని ధనియా పొడిని వేసుకుని అంతా ఒకసారి కలిపేసుకొని ఫ్రై చేసుకున్నాను. చూసారు కదా, ఆయిల్ కూడా ఎక్కువగా తీసుకోలేదు. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా తయారయ్యేలాగా అయితే రెడీ చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది. నచ్చితే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.